హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంకా కేవలం 3 days టైం ఉంది. ఐపీఎల్ పండుగ స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ వచ్చిందంటే చాలు, చిన్న పెద్ద అని కాకుండా అందరూ క్రికెట్ లవర్స్ టీవీలకు అతుక్కుపోతారు. అది కాకుండా కరెక్ట్ గా సమ్మర్ టైంలోనే స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు వీడియోలో ఐపీఎల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందర ఎవరైతే ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిన ఇయర్ 2008. అలాగే ఇప్పటి వరకు టోటల్ 2024 వరకు 17 ఐపీఎల్ సీజన్స్ జరిగాయి. ఇప్పుడు 2025 18th సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈ ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ కప్పు కొట్టింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ 2008 లో. ఆ తర్వాత ఎక్కువ సార్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు టీంలు కూడా 5 times టైటిల్స్ విన్నర్ అయ్యారు. అలాగే కేకేఆర్ 3 times అండ్ డీసీ డెక్కన్ చార్జెస్ 1 time, ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ గుజరాత్ టైటాన్స్ జీటీ కూడా 1 time విన్ అయ్యారు. ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ ఫ్యాన్ బేస్ మాత్రం ఓన్లీ ఆర్సీబీకి ఉంది. టిల్ ఇప్పటికి కూడా అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్క టైటిల్ విన్నర్ కూడా అవ్వలేదు. ఇప్పటి వరకు ఆర్సీబీ 3 times ఫైనల్ కి వెళ్లి ఓడిపోయింది. ఆర్సీబీ ఫస్ట్ నుంచి అద్భుతంగా ఆడుతుంది. మెయిన్ మ్యాచెస్ కు వచ్చేసరికి డీలా పడిపోతుంది. అట్లీస్ట్ ఈసారైనా కప్పు కొట్టాలని ఆశిద్దాం. బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ ఈసాలా కప్పు నమ్దే. ఐపీఎల్ హిస్టరీలో ఆల్మోస్ట్ ఆల్ 100 సెంచరీస్ పైనే నమోదయ్యాయి. ఎక్కువ సెంచరీలు చేసింది మాత్రం ఆల్వేస్ విరాట్ కోహ్లీ, 8 సెంచరీలు కొట్టాడు. అలాగే జోస్ బట్లర్ 7, క్రిస్ గేల్ 6 సెంచరీస్ కొట్టారు. ఎక్కువ వికెట్లు తీసింది మాత్రం యుజ్వేంద్ర చాహల్, టోటల్ 205 వికెట్లు తీసుకున్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు మేజర్ హైలైట్స్ పాయింట్స్ చూద్దాం. ఐపీఎల్ స్టార్ట్ అయింది 2008. ఫస్ట్ విన్నర్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. అప్పట్లో కెప్టెన్ గా షేన్ వార్న్ ఉన్నాడు. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. 175 runs కొట్టాడు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్ ఎవరంటే టక్కున ఎంఎస్ ధోని సిఎస్కే అండ్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ అని ఎవరైనా చెబుతారు. ఐపీఎల్ కి గ్లోబల్ అపీల్ ఒక రేంజ్ లో ఉంది. బికాస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక్క పాకిస్తాన్ ప్లేయర్స్ తప్పితే ఆల్ కంట్రీస్ నుంచి ప్లేయర్స్ ఐపీఎల్ కి ఆడాలని కలలు కంటారు. ఇప్పటి వరకు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ $10 బిలియన్ రీచ్ అయింది. ఎందుకంటే ఐపీఎల్ లో ఆల్మోస్ట్ ఆల్ స్టార్ ప్లేయర్స్ ఆడతారు అండ్ అదిరిపోయే స్కోరింగ్ మ్యాచెస్ అండ్ ఎవ్రీ బాల్ థ్రిల్లింగ్స్, ఎన్నో కలర్ఫుల్ మూమెంట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ ప్రైజ్ మనీ కూడా పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు 2025 ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? విన్నర్స్ కి 21 crores, రన్నర్ అప్ కి 13 crores ఇస్తారు. అలాగే థర్డ్ ప్లేస్ ఉన్న టీమ్ కి 8 crores, ఫోర్త్ ప్లేస్ ఉన్న టీమ్ కి 7 crores ఇస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.